అందరికీ నమస్తే. సంక్రాంతి పండుగ పూర్తి వివరాలు, చరిత్ర, ఆధారాలు, ప్రయోజనాలు, భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. నేను పురందర్ బాబు బెడ్దూరి. ఇప్పుడు మన టాపిక్ సంక్రాంతి పండుగ గురించి. సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పల్లెల ప్రకృతి అందాలు, పెద్దల ఆశీర్వాదాలు, గంగిరెద్దుల ఆటలు, పూజలు, మిఠాయిలు, పతంగులు. ఈ వీడియోలో సంక్రాంతి పండుగకు సంబంధించి చరిత్ర, సంప్రదాయాలు మరియు ఈ పండుగ ప్రత్యేకతలను తెలుసుకుందాం. చరిత్ర. సంక్రాంతి అనగా ఏమిటి? సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచించే పండుగ. ఇది భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన సూర్య పండుగ. ఈ పండుగ వేదకాలం నుంచి పురాణాలలో ప్రస్తావన కలిగి ఉంది. గతం. సంప్రదాయ పంటల పండుగగా సంక్రాంతి ప్రాచీన కాలంలోనే ప్రారంభమైంది. రైతులు తమ పంటను దేవతలకు అర్పిస్తూ పండుగ జరుపుకునేవారు. ఈ పండుగను సూర్యదేవుని పూజ మరియు ధాన్యాలకు కృతజ్ఞతగా జరుపుకునేవారు. భౌగోళిక విశేషాలు. భారతదేశంలో సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్లో భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ. తమిళనాడు పొంగల్ పండుగగా ప్రసిద్ధి. పంజాబ్ లోహిరి వేడుకలు. గుజరాత్ పతంగుల పండుగ. ప్రపంచ దేశాలలో కూడా సూర్యుడిని పూజించే పండుగలు. నేపాల్లో మాఘీ పండుగ, గుజరాత్ పతంగుల పండుగ. థాయిలాండ్లో సాంక్రాన్. శ్రీలంకలో ఉత్తరాయణ. ఎలా జరుపుకోవాలి? హౌ టు సెలబ్రేట్. భోగి పండుగ. పాత వస్తువులను తగలబెట్టి కొత్త జీవితం ప్రారంభించుకోవడం. చలి తగ్గాలని భోగి మంటలు. సంక్రాంతి రోజు రంగవల్లులు వేయడం, గోపూజ, హరికథలు జరపాలి. పతంగులు ఎగరేస్తూ ఆహ్లాదంగా పండుగ జరుపుకోవాలి. అరిసెలు, పొంగలి మరియు పాయసం వంటివి తయారు చేసి తినాలి. కనుమ. పశువులకు పూజలు చేయాలి. కుటుంబ సమావేశాలు జరపాలి. ఆచారాలు, మన సంప్రదాయాలు, ట్రెడిషన్, కస్టమ్స్. ముగ్గులు వేయడం, ఇల్లు ముందు రంగవల్లులు వేయాలి. ప్రకృతిని ప్రతిబింబించే రంగులు వేయాలి. పశువుల పూజ. రైతులకు ఆర్థికంగా ప్రాధాన్యమున్న పశువులను అలంకరించి పూజించడం చేయాలి. పతంగులు. ఎగిరిన పతంగులు ఆశయాలను అని అనుకోవాలి. ఉపయోగాలు మరియు ప్రయోజనాలు. యూజెస్ అండ్ బెనిఫిట్స్. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. సంక్రాంతి రోజున దాన ధర్మాలు చేయడం పుణ్యఫలాలను ఇస్తుంది, కావున ఆచరించాలి. ఆరోగ్య ప్రయోజనాలు. చలి నుండి శరీరాన్ని ఉష్ణంగా ఉంచడానికి భోగి మంటలు వేయాలి. ఆరోగ్యకరమైన వంటలు చేయాలి. సామాజిక ప్రయోజనాలు. కుటుంబం మరియు సన్నిహితులతో పండుగ వేడుకలు జరుపుకోవాలి. చేయవలసినవి మరియు చేయకూడనివి. టు డూ అండ్ నాట్ టు డూ. పశువుల పూజ చేయాలి. కుటుంబంతో సమయం గడపడం జరపాలి. పేదవారికి దానాలు చేయాలి, మంచిది. చేయకూడనివి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ మరియు కెమికల్ రంగులు వాడకపోవడం ఆచరించాలి. గాలిలో ప్రాణాలకు హాని చేసే కంటతడి, మడత పతంగులు వాడకపోవడం మంచిది. నూతన ఆవిష్కరణలు. ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్. సాంకేతికతతో పండుగ జరుపుకోవాలి. డిజిటల్ రంగవల్లులు డిజైన్ చేయాలి. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయాలి. పర్యావరణ సౌహార్ద పతంగులు. పర్యావరణానికి హానికరం కాకుండా పతంగులు తయారు చేయాలి. గతం, వర్తమానం, భవిష్యత్తు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
గతం సంప్రదాయ పద్ధతులు పాటించాలి. వర్తమానం పండుగకు ఆధునిక ఆవిష్కరణలు చేసిన తీరును అనుసరించాలి. భవిష్యత్తు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పండుగను మరింత పర్యావరణ స్నేహంగా జరగాలి. సంక్రాంతి విశ్వవ్యాప్తం, జియోగ్రాఫికల్ అండ్ కంట్రీ వైజ్. భారతీయులు విదేశాలలో పండుగ జరుగుతున్న తీరు తెన్నులు తెలుసుకోండి. విదేశీయులకు సంక్రాంతి ప్రత్యేకతలను వివరించడంలో ప్రాముఖ్యత వహించాలి. కంక్లూషన్: సంక్రాంతి పండుగ మనకు అనేక ఆనందాలను అందించాలి. ఇది మన సంప్రదాయాలను గుర్తు చేస్తూ మన కుటుంబాలను మరింత సమీపానికి తీసుకురావాలి. మీ అందరికీ ఈ సంక్రాంతి పండుగ సంతోషం మరియు శ్రేయస్సు తెచ్చేలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ స్పందనలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ పురందర్ బాబు బెడ్దూరి. నమస్తే అందరికీ. బాయ్.